ఆత్మకును ఆత్మ శరీరంకును రెండు ఏంటంటే ఒకదానికొకటి విరోధం, వ్యతిరేకం. నీ శరీరం నీతో చేయమని చెప్పినటువంటి ప్రతిదీ నీ ఆత్మను సిద్ధపరచుకొని చేసావంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నీ శరీరం ఏదైతే చెప్తుందో వాటిని నువ్వు జయిస్తూ ఆత్మను ఎప్పుడైతే నువ్వు కాపాడుకుంటావో, నీ పరిశుద్ధతను నువ్వు ఎప్పుడైతే కాపాడుకుంటావో, నీ పవిత్రతను ఎప్పుడైతే నువ్వు కాపాడుకుంటావో, తద్వారా మనం దేనికి చేర్చబడతామండి? పరలోకానికి చేర్చబడతాం, పరలోకానికి హక్కుదారులం అవుతాం. ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే యేసు రక్తంలో కడగబడాలి అనబడినటువంటి ఒకనొక టికెట్ మనకు కావాలంటే బాప్తిస్మం ఎవరైతే తీసుకుంటారో వారు మాత్రమే ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. మొట్టమొదటిది. అయితే రెండోది ఏంటో తెలుసా? ఎవరైతే పరిశుద్ధతను ధరిస్తారో, ఎవరైతే పరిశుద్ధతను విడిచిపెట్టకుండా జీవిస్తారో, ఎవరైతే పరిశుద్ధంగా బ్రతకడానికి ఆశపడతారో, పరిశుద్ధత వెనకాల ప్రాకులాడతారో వారి కొరకు రాజ్యం వేచి ఉంది.